భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో ఇవాళ్ల మధ్యాహ్నం 12:01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తరువాత రాకెట్ నుంచి వీరి క్యాప్సూల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ మెడ్సిన్, స్పెషలిస్టులు టిబర్ కప్పు, స్లావోస్జీ రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు వహిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను షుక్స్ గా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఐఎస్ఎస్ కు చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతోంది. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యయనం అయితే మొదలైంది. విశ్వ వినువీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు శుభ శిష్యులతో గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి అయితే ప్రయాణమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములు తీసుకొని యాక్సియం నింగిలోకి అయితే దూసుకెళ్ళింది. ఫ్లోరిడాలోని నాసా స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నము 12:01 గంటలకు భారత కాలమానం ప్రకారము చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి అయితే వెళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి కపిల్స్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా అయితే ప్రయాణం కొనసాగిస్తుంది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరేయంతో అంత సవ్యంగా అయితే జరిగింది. అయితే అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ఎక్స్నమ్ స్పేస్ ఈ మిషన్ అయితే చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో అయితే భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే శుభాంశు శుక్లతో పాటు ఈ మిషన్ కమాండరు పెగ్గీ విడ్సన్, అలానే స్పెషలిస్టులు టింబర్ కప్, అలానే కొంతమంది కలిసి అయితే రోదల్స్లోకి అయితే వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను షుక్స్ గా అయితే పిలువనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రానికి అయితే చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు వీరి వ్యోమనౌక అయితే ఐఎస్ఎస్ లో అనుసంధానం అవుతుంది. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు అయితే ఉంటుంది. భారత రహిత స్థితిలో పలు ప్రయోగాలు అయితే నిర్వహించడంలో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇందులో ఇతరులతో అక్కడి నుంచి అయితే ముచ్చటిస్తారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడిచే అనుభవము 2020లో చేపట్టే స్వీయ మానవీయ సహిత యాత్ర గగనీయకు ఉపయోగపడుతుంది ఇస్రో చెప్తుంది. అయితే ఐఎస్ఎస్ లో శుభాంశు ఇస్రో తరఫున 7 ప్రయోగాలు అయితే నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో
పోషకాహార జీవనాధారాల వ్యవస్థలపై విషయంలో ముందడుగు వేయడానికి ఉపయోగించిన ప్రయోగం. అలానే భారత రహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థ పైన ప్రభావాన్ని అయితే శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు అయితే పాల్గొంటారు. మొత్తం మీద యక్షిణం 4 వ్యోమగాములైతే 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోజనాలుగా అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎలా అయితే ప్రయోగాలు అయితే చేపట్టనున్నారు. అయితే 41 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగం అయితే వ్యోమగామి ఒకరైతే రోజస్లోకి భారత రహిత స్థితిలో అయితే తేలియాడబోతున్నారు. అంతకు ముందుకు 1984లో సోవియట్ యూనియన్ కు చెందిన ఏదైతే ఇంటర్ కాస్మోనిక్ కార్యక్రమం కింద సోయజ్ T11 వ్యోమనౌక అయితే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత ఏదైతే ఫౌండర్ మళ్ళీ దీనిలో ఒకరు వెళ్ళడం ఇది రెండవసారి. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.